యూత్ కాంగ్రెస్ విషయంలో ఈ ఎలక్షన్స్ విషయంలో బేసిక్‌గా రెడ్డి సామాజిక వర్గం మీ మీ మీద ఎక్కువగా యాంటీ అయిందని విన్నాను. మేడం ఒకటి సామాజిక వర్గము ఇది యాంటీ అయినరు, అగేన్స్ట్ అయినరు. అందులో మినిస్టర్స్ ఎక్కువ ఉన్నారు. దుద్దిల అదే. శ్రీధర్ బాబు, నేను పేర్లు కూడా చెప్తున్నా. దుద్దిల ఏ శ్రీధర్ శ్రీ బాబు. శ్రీధర్ అన్న నన్ను వారి సొంత తమ్ముని లెక్క భావిస్తారు. నేను రాజకీయంలోకి మొదట వచ్చినప్పుడు జువాడి నిఖిల్ చక్రవర్తి అని చెప్పి మా పెద్దమ్మ కొడుకు, వారు శ్రీధర్ బాబు గారితో చొక్కారావు గారు మనవాడు, వారితోటి నేను పొలిటికల్గా వచ్చినప్పుడు నాకు శ్రీధర్ బాబు గారిని వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఏమీ లేనప్పుడే శ్రీధర్ బాబు గారు నాకు సపోర్ట్ చేశారు. వెన్ ఐ వాజ్ నథింగ్ శ్రీధర్ బాబు గారు అప్పుడే నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసారు. బట్టి గారు అప్పటికెళ్ళి నాతోటి ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే తట్టుకోలేక, జీర్ణించుకోలేక, ఒకరికి మధ్యలో కొట్లాటలు పెట్టి, లేదు దానిపైన కమెంట్ చేసి, దాని గురించి ఏదో మాట్లాడితే దానివల్ల ఏదో వాళ్ళు పర్సనల్గా బెనిఫిట్ తీసుకున్నామనే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు ఈ కుల రాజకీయాలు చేసి బల్మూరి వెంకట్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ రకంగా చిత్రీకరిస్తే వాళ్ళు దీనివల్ల ఏదన్నా బెనిఫిట్ పొందుదామనే ప్రయత్నంలో భాగంగా వచ్చే మాటలు ఇవి తప్ప 100% నా పార్టీలు ఉన్న ప్రతి ఒక్కళ్ళతోటి నాకు అగైన్స్ చేసినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా, వాళ్ళు నా కుటుంబ సభ్యులు. మన కుటుంబంలో మన అన్ననో తమ్ముడో మనల్ని మోసం చేస్తే సంపకం కదా. పొన్నం ప్రభాకర్ మంత్రిత్వ వర్గం అంటే మీకు పెద్దగా నచ్చదని విన్నాను సార్. అంటే మీకు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇది నచ్చదు, వీళ్ళు నచ్చరు, వాళ్ళు నచ్చరు. ఎందుకు నచ్చదు? దేనికోసం నచ్చదు? నేను విన్న దాని ప్రకారమే దేనికోసం మిమ్మల్ని ఇవన్నీ అదే చెప్తున్నా. ఇప్పుడు నాలుగేకి పైసలు ఏమి ఖర్చు కావు, ఎవడు ఏది పడుతుంది మాట్లాడతారు. బయట ఈ రూమర్స్ ఎంత చక్కర్లు కాకపోతే మా వరకు వస్తాయి చెప్పండి. ఈరోజు సోషల్ మీడియాలో మీ వరకు రానికి ఎక్కడనో మారుమూల ప్రాంతం ఆదిలాబాద్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా మీరు ఫోన్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. అది పెద్ద విషయం కాదు మీ వరకు వచ్చాడు. టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. నేను మీకు ఏమంటున్నా, ఎవరితోటన్నా పర్సనల్గా నాకు పడకపోయినా, నాకు నచ్చకపోయినా, నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా 4 గోడల మధ్యలో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని నిలదీసే ఒక ధైర్యము, ఆ యొక్క చనువు మా నాయకులు నాకు ఇచ్చారు. సో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. గతంలో ఇది నాకు కొత్త ఏం కాదు. హుజరాబాద్ ఎలక్షన్ అప్పుడు నా గురించి ఎట్లనే మాట్లాడినరు, బల్మూరి వెంకట్ని ఖతం చేసిర్రు, బలి చేసిర్రు, బలి పశువు చేసిర్రు అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు కూడా నేను చెప్పిన 100% నా పార్టీ నా కష్టాన్ని గుర్తిస్తుంది, నాకు సముచిత స్థానం కల్పిస్తుంది అని చెప్పిన. ఈరోజు చాలా గర్వంగా, ధైర్యంగా, బలంగా, ఇంత కాన్ఫిడెన్స్ తోటి నేను మాట్లాడగలుగుతున్నా అంటే నేనున్న స్థానము అది కల్పించిన పార్టీ నాకు అండదండగా ఉందని ఒక ధైర్యంతో మాట్లాడగలుగుతున్నాను. రైట్. వీర్లపల్లి శంకర్ చేసినటువంటి కామెంట్స్ వెలమ కమ్యూనిటీని ఉద్దేశించి అది బేసిక్గా కేసీఆర్ మీద అయి ఉంటే డైరెక్ట్గా పేరు తీసి మాట్లాడుతుంది. బట్ కమ్యూనిటీని తీసి మాట్లాడినప్పుడు మీరు ఎందుకంటే మీరు ఒక్క చోటే మాట్లాడి వదిలేస్తారు తప్ప దాని మీద ఎందుకు మీరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేకపోయారు? అంటే రేవంత్ రెడ్డి మీకు మామ అయినప్పుడు, అంత క్లోజ్ అయినప్పుడు మీరు ఆయనకే చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పలేదా అని చెప్పి నేను బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ దీని మీద చాలా గట్టి పోరాటం చేశాడు. ఒక విషయం, నేను నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. పార్టీకి నష్టం కలిగేది ముఖ్యంగా నా వలన నా పార్టీకి ఎటువంటి నష్టం జరగకూడదని ఒక ఆలోచన ఉన్న వ్యక్తిని నేను. ఐడియాలజికల్గా నాకు ఏది ఉన్నా కూడా 4 గోడల మధ్యలో మా పార్టీ అధ్యక్షునికి, మా ముఖ్యమంత్రి గారికి నేను ఏమి వివరించాలి, ఏది ఇవ్వాలి, వర్బల్గా కానీ లిఖితపూర్వకంగా నేను ఇచ్చినాను. దానికి సంబంధించి ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరగాలి, ఏం జరగాలి, దాని నెక్స్ట్ డే వచ్చిన ఎక్స్ప్లెనేషన్ వీడియో చాలా స్పష్టంగా కనబడ్డది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సామాజిక వర్గం పెద్దలకి, ఆ కమ్యూనిటీ పెద్దలకి, అన్ఫార్చునేట్గా నేను కూడా పుట్టింది అదే సామాజిక వర్గం, నేను అదే సామాజిక వర్గానికి వెళ్ళి పుట్టినప్పటికీ కూడా నా పాత్రలో నేను పైకి వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేసిన నాయకులు ఒకరిద్దరు తప్ప మిగతా అందరు కూడా రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, బీసీ ఉన్నారు. ఎందుకంటే నేను పుట్టింది హైదరాబాద్లో. ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. కులాలు మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి జీవించే ఒక ఆ టైప్ ఆఫ్ ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది హైదరాబాద్లో. నేను ఇక్కడ అంబర్పేటలో ఇక్కడ పుట్టి పెరిగింది, నాకు ఆ రకమైన ఒక అట్మాస్ఫియర్లో పెరిగింది. సో ఈ క్రమంలో పెరిగినాక నేను ఎమ్మెల్సీ అయ్యే క్రమంలో పదే నన్ను పోక్ చేసి ఈ సామాజిక వర్గం అని చెప్పి మీడియాలో చూపిస్తేనే ఓకే, ఇక నేను అందులోనే పుట్టిన కాబట్టి అది ఎట్టి పరిస్థితి మనం చనిపోయే వరకు కూడా మనతోట ముద్ర అనేది ఉంటుంది. అది నేను చెరుపుకోవాలనుకున్నా కూడా చెరగదు, అది 100% ఉంటుంది. సో ఉన్నది కాబట్టి ఆ సామాజిక వర్గ నాయకులు వాళ్ళు గతంలో నాకు సపోర్ట్ చేయకపోయినప్పటికీ, గతంలో అదే సామాజిక వర్గం పైన నేను కొట్లాడి కేసుల పాలై, జైలు పాలై, భౌతిక దాడులు, మీరు అన్న అన్ని ఇష్యూస్లో ఎఫెక్ట్ అయినాను. నా పర్సనల్ ఫ్యామిలీ అన్ని ఇష్యూస్లో ఎఫెక్ట్ అయినాను. బికాస్ ఆ ఫైట్లో ఉన్నాను కాబట్టి. సరే, నేను చూస్ చేసుకున్న పాత అని చెప్పి అన్నిటితో డెడికేషన్ తోటి నేను ఉన్నాను. నా పార్టీ కూడా నాకు ఆ ప్రాధాన్యత కల్పించేది.
సో దాంట్లో భాగంగా ఈర్లపల్లి శంకర్ గారు ఈ కమ్యూనిటీ పైన కాదు, ఎవరన్నా కూడా వ్యక్తిగతంగా ఏ కమ్యూనిటీని కూడా విమర్శించడం అనేది సరికాదు. పార్టీ ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేకపోయింది? వారికి శంకర్ గారికి ఇమీడియట్ గా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు నోటీస్ సర్వ్ చేశారు. శంకర్ గారు నెక్స్ట్ డేనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను అన్నది ఇది కాదు, నేను నా మాటల్ని వెనకకు తీసుకుంటున్నా కూడా అని మాట్లాడడం జరిగింది. ఇంత క్లియర్గా చెప్పినాక అండ్ బాధ్యత గల ఆ సామాజిక వర్గానికి మా పార్టీలోని ఒక సభ్యుడు తప్పుగా మాట్లాడినారు కాబట్టి మా పైన కూడా బాధ్యత ఉంటుంది వారికి క్షమాపణ చెప్పడం. జగిత్యాల్లో జరిగిన ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మీటింగ్లో వాళ్ళ రాజకీయ కక్షలు అంటే చూసుకోవాలి, కానీ వెలమ కమ్యూనిటీ అదే మీకు అదే చెప్తున్నా, ఆ డిస్ట్రిక్ట్ బాడీ సంబంధించి పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా నేను బహిరంగ క్షమాపణ కూడా చెప్పిన, మీడియా ముఖంగానే చెప్పిన. ఆ సామాజిక వర్గానికి అందరికి కూడా సరే మా పైన కూడా బాధ్యత ఉంటుంది, పార్టీలో ఉన్న సభ్యుడు ఆ రకంగా మాట్లాడిండు కాబట్టి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్తున్నాను కూడా నేను అంగీకరించిన. బహిరంగ క్షమాపణ కూడా చెప్పిన, తప్పేముంది సరే మాట్లాడిండు అని వెనకకు తీసుకోండు. ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా కోపం వస్తుంది. నాకు కొంచెం తక్కువ వస్తుంది మన ఇక్కడ పెరిగినాడు, కొంతమందికి ఎక్కువ ఫీలింగ్ ఉన్నది, కొంచెం ఎక్కువ వస్తుంది. అందరికంటే కోపం ఎక్కువ, మీకు అది అర్థం కాదు ఉండొచ్చు.